ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ గారు అయితే రాజీనామా చేశారు. మరి నేపథ్యంలో ఆయన ప్లేస్ లో ఎవరు వస్తారంటూ కూడా ఆ విషయం అయితే ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. అంటే అనారోగ్య కారణాల వలన తను రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే మరి దీనికి సంబంధించి కొత్తగా ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ కూడా ప్రారంభం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మరో 24 గంటల్లో ఈ ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుందంటూ చెప్పారు. అలాగే నెల రోజుల్లో కూడా ఈ ప్రక్రియ పూర్తవుతుందంటూ కూడా చెప్పుకొచ్చారు. మరి నేపథ్యంలో అఫీషియల్ గా కూడా ఎక్కడైతే డిక్లేర్ చేయలేదు. కాకపోతే త్వరలోనే ఏదైతే జగదీప్ గారు రాజీనామా చేశారో ఆ పోస్ట్ అయితే త్వరలోనే భర్తీ చేస్తామంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. అంటే అంతకుముందు చూసుకుంటే యాక్చువల్ గా జగదీప్ గారు ఈ రిజగ్నేషన్ కి సంబంధించి ద్రౌపది ముర్ము గారికి అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలో తను కూడా ఆమోదించారు చూసుకుంటే కనుక. అండ్ అలాగే జగదీప్ గారు ఏదైతే తన అఫీషియల్ గా ఏదైతే తనకి ఇచ్చారో గవర్నమెంట్ ఇచ్చిన క్వార్టర్స్ ని కూడా తను ఖాళీ చేసి వేరే క్వార్టర్స్ లో కూడా వెళ్లే ఛాన్స్ ఉందన్నట్టు కూడా చెప్తున్నారు. అండ్ దీనికి సంబంధించి ఆయనకి సెక్యూరిటీ కూడా అంటే రాజీనామా చేసినా కూడా సెక్యూరిటీ కూడా అలానే ఉంటుందంటూ కూడా పేర్కొంటున్నారని చెప్పొచ్చు. మరి నేపథ్యంలో కొత్తగా ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ఎలా ఉంటుందో అయితే ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఆ ప్లేస్ ని ఎవరు భర్తీ చేస్తారనేది మాత్రం ఒక ఆసక్తికరంగానే మారిందని చెప్పొచ్చు. మరి నేపథ్యంలో అసలు ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ గురించి ఒకసారి డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో మరి చూడొచ్చు, నెల రోజుల్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తి. ఎలా ఎన్నుకుంటారంటే ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో తదుపరి ఆ పదవిని చేపట్టబోయేవారు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. అండ్ ఎన్నికల ప్రక్రియ కేంద్రం ఎన్నికల సంఘం మరో 24 గంటల్లో ప్రారంభించే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. అయితే కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ నెల రోజుల్లో పూర్తవుతుందని పార్లమెంటు వర్గాలైతే చెప్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. ఖాళీగా ఉన్న ఉపరాష్ట్రపతి పదవిని సాధ్యమైనంత త్వరలో భర్తీ చేస్తామని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే రాజ్యాంగ నిబంధనలో నిర్దిష్ట కాల పరిమితి మించి గురించి ప్రస్తావన లేదు. ఇక ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్కర్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన తర్వాత ఆయనకు ఢిల్లీలో లుటియన్స్ లోని ప్రభుత్వ బంగ్లాను కేటాయిస్తారని సమాచారం. ఇక ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు భద్రత కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. సో మరి చూసుకుంటే ఉపరాష్ట్రపతి ఎన్నికకి ఇప్పుడైతే చూసుకుంటే కనుక జగదీప్ ధన్కర్ గారు రాజీనామా చేశారు. మన ప్లేస్ లో ఎవరు భర్తీ అవుతారన్నది కూడా ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. అంటే ఆయనకు సంబంధించిన భద్రత కానివ్వండి అంతా అలాగే ఉంటుంది. కాకపోతే ఏదైతే క్వార్టర్స్ ఆయనకి ఇచ్చారో అదైతే షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటూ కూడా వేరే బంగ్లాలో ఇస్తారన్నారంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో మరి కొత్తగా ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ అయితే ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఒక అనౌన్స్మెంట్ కూడా చేసింది. కాకపోతే లీగల్ గా కానీ అఫీషియల్ గా కూడా ఎక్కడైతే ప్రకటించలేదు. కాకపోతే ఆ పోస్ట్ ని త్వరలోనే భర్తీ చేస్తామంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఉభయ సభల్లోని సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు పార్లమెంట్ లో ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉంది. అంటే లోక్సభ రాజ్యసభ సభ్యులతో పాటు రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. అయితే లోక్సభలో ప్రస్తుతం 542 మంది సభ్యులు ఉన్నారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లోని బజీర్హాట్ సీటు ఖాళీగా ఉంది. అండ్ రాజ్యసభలో 240 మంది ఉన్నారు. 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 4 నామినేటెడ్ సభ్యులతో కలిపి ఉభయ సభలో మొత్తం సభ్యుల సంఖ్య 786గా ఉంది. ఇందులో మెజారిటీగా 394 మంది మద్దతు అవసరం. అండ్ లోక్సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యులు బలంగా ఉంది. అండ్ రాజ్యసభలో 129 మంది మద్దతు ఉంది. మొత్తంగా 422 మందికి సభ్యులు ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నారు. అయితే ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వారు మిగిలిన కాలానికి కాకుండా 5 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు. సో మరి చూసుకుంటే ఏదైతే అనారోగ్యంతో రిజిగ్నేషన్ చేశారో జగదీప్ ధన్కర్ గారు, ఆయనకు సంబంధించిన పోస్ట్ కూడా త్వరలోనే భర్తీ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అండ్ అలాగే దీనికి సంబంధించి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కొత్తగా ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ కూడా ప్రారంభిస్తారు అంటూ కూడా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఆ పోస్ట్ కి సంబంధించి అసలు ఎవరు భర్తీ చేసుకుంటారా, ఆ పోస్ట్ ని ఎవరికి ఆహ్వాదిస్తుందా అన్నట్టు కూడా ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. యాక్చువల్ గా జగదీప్ ధన్కర్ రిజిగ్నేషన్ కి చూసుకుంటే
గనక అనారోగ్యం అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే కొన్ని వేరే కారణాలు ఉన్నాయంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి యాక్చువల్గా ఆయనకి భద్రత కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, రిజిగ్నేషన్ చేసిన తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. కాకపోతే కొత్తగా త్వరలోనే ఆ పోస్ట్ ని కూడా భర్తీ చేస్తామంటూ కూడా రాజకీయ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎవరు ఆ పోస్ట్ ని వరించుకుంటారో వేచి చూడాల్సిందే.